నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి ఘనంగా ప్రజా విజయోత్సవాలు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో వేడుకలు. హాజరు కానున్న సీఎం. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. చివరి గింజ వరకు కొంటామని రైతులకు భరోసా. లగచర్ల కేసులో ప్రధాన నిందితుడిగా పట్నం నరేందర్ రెడ్డి. కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నారని అభియోగం. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్న సీఎం. 50 మంది ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున ఆశ చూపిందని ఆరోపణ. కోచింగ్ సెంటర్ల ప్రకటనలపై కేంద్రం మార్గదర్శకాలు. విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడరాదని స్పష్టీకరణ. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. జనాలపైకి కారు దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. మద్యమత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. మద్యమత్తులో కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు చేర్చారు. అరెస్ట్ చేశాక చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు. కాగా అతని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని అభియోగం దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసు రాజకీయ మలుపు తిరిగింది. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహరచన చేశారని, తన అనుచరుడు బోమమోని సురేష్ ను వినియోగించుకుని మిగిలిన నిందితుల్ని రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్లోని ఇంటి వద్ద పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేశారు. అనంతరం పరిగి సీఐ క్యాంపు కార్యాలయానికి తరలించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ అనంతరం కొడంగల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా కేటీఆర్ పాత్ర గురించి నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకే సురేష్ పురమాయించారని తెలిపారు. హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్ల గ్రామాల రైతుల్ని సురేష్ సహాయంతో ఉసిగొల్పారని, ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు అండగా ఉంటారని, గ్రామస్తులకు నూరిపోశారని నివేదికలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారికి ఆర్థిక, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల్ని భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ప్రజాభిప్రాయం కోసం, గ్రామసభ నిర్వహణ కోసం అధికారులు వచ్చినప్పుడు హత్యాయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో నరేందర్ రెడ్డి చేయించినట్లుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి, భోగమోని సురేష్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. అందులోని కాల్ డేటా రికార్డును సమగ్రంగా విశ్లేషించేందుకు కోర్టు అనుమతి కోరారు. వారిద్దరి మధ్య సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దాడి జరిగిన రోజు వరకు 84 సార్లు ఫోన్ సంభాషణల్ని గుర్తించారు. దాడి జరిగిన రోజు మాత్రం ఒక్కసారే మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా దాడి చేస్తే తిరిగి అధికారులు భూసేకరణ కోసం మరోసారి రారని గ్రామస్తులకు నిందితులు తెలిపినట్లు రిపోర్టులో పొందుపర్చారు. గత నెలలోనూ రోటిబండ తండ గ్రామస్తులు స్థానిక కాంగ్రెస్ నాయకుడు శేఖర్ను బంధించగా విడిపించేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడి చేశారని వివరించారు. కేసు దర్యాప్తులో భాగంగా నరేందర్ రెడ్డి కస్టడీలోకి తీసుకుని విచారించారని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న సురేష్ సహా ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని హత్య చేసే లక్ష్యంతోనే దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో వెల్లడైంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ విషయంలో కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేయి, కుడికాలు, మెడ వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన జరిగిన సమయంలో పోలీసులు సకాలంలో స్పందించి వెంకట్రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. లేకపోతే హత్య చేసేందుకు పథకం వేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ పైన హత్యాయత్నానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని రిపోర్టులో పొందుపర్చారు. కుట్రలో భాగంగా పక్కా పథకం ప్రకారం నిందితులు రాళ్లు, కర్రలు, కారం పొడిని ముందస్తుగానే సమకూర్చుకున్నారని విచారణలో తేల్చారు. అధికారులపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తే భూసేకరణ ఆగిపోతుందనేది నిందితులు భావించారని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 46 మందిని నిందితులుగా గుర్తించగా అందులో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కారు దిగిన వెంటనే వెంకట్రెడ్డిపై దాడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అధికారులు గుర్తించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం భూసేకరణలో భాగంగా లగచర్ల గ్రామ శివార్లలో ప్రజాభిప్రాయ సేకరణ వేదికను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు అదనపు కలెక్టర్ లింగానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల, కొడంగల్ తహసీల్దార్లో కిషన్ నాయక్, విజయ్ కుమార్ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వెంకట్రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ వేదిక వద్దకొచ్చారు. అదే సమయంలో బోగమోని సురేష్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి వేదిక వద్దకొచ్చే ఉద్దేశం లేని గ్రామస్తులంతా ఊర్లోనే ఉన్నారని, మీరు అక్కడికొస్తే మాట్లాడి నచ్చజెప్పొచ్చని అధికారుల్ని కోరారు. సురేష్ మాటలు నమ్మిన కలెక్టర్ ప్రతీక్ జైన్, వెంకట్రెడ్డి గ్రామంలోకి వెళ్లారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తన వాహనంలో వారిని అనుసరించారు. అప్పటికే పథకం ప్రకారం లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాలకు చెందిన పలువురు అక్కడ గుమిగూడారు. కలెక్టర్ సహా ఇతర అధికారులు అక్కడికి చేరుకోగానే సురేష్, దేవదాస్, శివ, గోపాల్ నాయక్, విజయ్, విఠల్, లోక్యానాయక్, సేవ్యానాయక్, కలియమ్మ, రామునాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, విఠల్ నాయక్, బసప్పతో పాటు మరికొందరు ఆంజనేయ స్వామి గుడి వద్ద కలెక్టర్ వాహనాన్ని ఆపి వ్యతిరేక నినాదాలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. కలెక్టర్తో పాటు వెంకట్రెడ్డి కారు దిగిన వెంటనే వారంతా ఆయనపై దాడికి ఉపక్రమించారు. రాళ్లు, కర్రలు, కారం పొడితో దాడికి పాల్పడే అవకాశం ఉందని గుర్తించిన డీఎస్పీతో పాటు మిగిలిన పోలీసులు కలెక్టర్ను అక్కడి నుంచి కారులో పంపించేశారు. మరోవైపు ఆందోళనకారుల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పాఠశాల వద్ద వెంకట్రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. వెంకట్రెడ్డిని చంపేస్తారని గ్రహించిన పోలీసులు వారి నుంచి ఆయన విడిపించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో డీఎస్పీ పైన నిందితులు దాడికి ఉపక్రమించడంతో ఆయన కుడి మోకాలు, కుడి కణత భాగంలో తీవ్రంగా గాయపడినట్లు రిపోర్టులో తెలిపారు. రాళ్ల దాడితో వెంకట్రెడ్డి వాహనంతో పాటు దుద్యాల, కొడంగల్ తహసీల్దార్ల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వాహనాల ధ్వంసంపైన మరో కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ ఉద్యోగుల ఐకాస నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. నేటి నిరసనలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని జగదీశ్వర్ అన్నారు. దాడులు ఖండించకుండా ప్రోత్సహించేలా మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు. వరి కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం అమ్ముకునేందుకు వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు కానీ వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని సీఎం హెచ్చరించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవలసిన అవసరం లేదని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్, ఇన్ఛార్జి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాల వారీగా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను ఆదేశించారు. ఈ సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. గోదాములకు ధాన్యం రవాణా చేయాలని, త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. గ్రూప్ 3 పరీక్షలకు ఏర్పాట్లు, వరి, పత్తి కొనుగోలులో పురోగతి, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభం, కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సర్వే తదితర ప్రధాన అంశాలపై సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్లు ధాన్యం రాకను రోజూ నిశితంగా పరిశీలించాలని, ప్రత్యేక అధికారులు తమ నిర్దేశిత జిల్లాల్లో ధాన్యం తరలింపును పర్యవేక్షించాలని సూచించారు. అధికారులందరూ తప్పనిసరిగా రోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. గ్రూప్ 1 పరీక్షల మాదిరిగానే గ్రూప్ 3 కూడా సజావుగా, సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. కొత్తగా మంజూరైన నర్సింగ్, పారామెడికల్ కాలేజీలకు సంబంధించి మిగిలిపోయిన మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ రహదారిపై ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన బుల్లెట్ బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది సహాయంతో పోలీసులు మంటలు ఆర్పివేశారు. కాలిపోయింది బండి. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని సీఎం పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేయరాదన్న చిత్తశుద్దితోనే ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానుండటంతో ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో విద్యా విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివిధ శాఖలు ప్రణాళికలు తయారు చేశాయి. డిసెంబర్ 7తో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి 26 రోజుల పాటు వివిధ శాఖలు ఉత్సవాలు నిర్వహించనున్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో విద్యాశాఖ సుమారు 14,000 మంది విద్యార్థులతో భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. దీనికి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. విద్యార్థులు నమూనా అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో విద్యాశాఖ అమలు చేసిన కార్యక్రమాలపై సావనీర్ విడుదల చేయనున్నారు. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైంది. నెహ్రూ జయంతి నుంచి సోనియా గాంధీ జన్మదినం వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలకు ప్రణాళిక చేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలతో పాటు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏడాది పాలనా విజయాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సుమారు 18,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ, మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటన్నింటినీ డాక్యుమెంట్లు తదితర రూపాల్లో విస్తృత ప్రచారానికి సిద్దమైంది. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంబరాలతో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గత
గత 10 ఏళ్ల పాలనకు ఏడాది ప్రభుత్వానికి మధ్య తేడాను చూపేలా కార్యక్రమాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించేలా ప్రణాళిక చేశారు. డిసెంబర్ 9న హైదరాబాద్లో వేలాది మంది కళాకారుల ప్రదర్శనలు, లేజర్ షోలు, తారాజువ్వల ప్రదర్శన వంటి భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9 వరకు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పారిశ్రామిక ఒప్పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్ 4 ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీలు ప్రకటించడంతో పాటు పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర విపత్తు నిర్వహణా దళాన్ని ఉత్సవాల్లో ప్రారంభించనున్నారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 నర్సింగ్, 28 పారామెడికల్ కళాశాలలు ప్రారంభించనున్నారు. డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలు, డాగ్ షోలు, బ్యాండ్ ప్రదర్శనలకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు, నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లుల చెల్లింపులు జరిగినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం పని పూర్తి చేయకుండానే పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు జారీ, నిర్వహణలో లొసుగులు, ఇలా అనేక వైఫల్యాలను నివేదికలో పొందుపరిచింది. 738 పేజీల ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసింది. మొత్తం 14 మంది ప్రస్తుత, మాజీ ఇంజనీర్ల విచారణలో వెల్లడించిన అంశాలను విజిలెన్స్ శాఖ నివేదికకు జతచేసింది. బ్యారేజీ నిర్మాణంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, బాధ్యులైన ఇంజనీర్లు ఎవరు, గుత్తేదారు సంస్థ ఎలా అయోచిత ప్రయోజనం పొందింది, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా అన్ని అంశాలను అందులో వివరంగా పేర్కొంది. కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్కు ఇప్పటికే నివేదిక అందజేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. ఇక సర్కారు తదుపరి తీసుకునే చర్యలపై నీటిపారుదల శాఖలో ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. కమిషన్ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. దీంతో కమిషన్ గడువును మరోమారు పొడిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. ఇప్పటి వరకు 2 దఫాలుగా 2 నెలల చొప్పున కమిషన్ గడువును పొడిగించింది. ప్రభుత్వం పొడిగించిన గడువు అక్టోబర్ 31తో పూర్తయింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేసేందుకు కమిషన్ సిద్దమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోమారు పొడిగించింది. కొత్త ఆర్ఓఆర్ చట్టం దేశానికి ఆదర్శంగా ఉండేట్లు తీసుకొస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయని, దాని స్థానంలో కొత్త చట్టం తెస్తున్నట్లు వెల్లడించారు. ధరణి ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేటు పరమయ్యాయని, వాటిని తిరిగి తీసుకుంటామన్నారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ భూములున్న భూస్వాముల ఆస్తులు విదేశీ సంస్థలకు తాకట్టు పెడితే నెల రోజుల క్రితం ఆ తాకట్టును విడిపించి స్వదేశ సంస్థ ఎన్ఐసికి ఇచ్చాం. ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్నీ పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా రావటం జరిగింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దెబ్బతిన్న 3 ట్రాక్లలో ఒక ట్రాక్ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. రాఘవాపురం నుంచి రామగుండం వైపు గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పి 13 బోగీలు బోల్తాపడి ట్రాక్లు 300 మీటర్ల మేర దెబ్బతినగా పునరుద్ధరణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిషన్ను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనతో ఉత్తర భారతదేశం వైపు వెళ్లే 37 రైళ్లను పూర్తిగా, 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఘటన జరిగిన వెంటనే గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను రాఘవాపురంలోనే నిలిపేశారు. రేపటికల్లా మిగతా 2 మార్గాలు కూడా పునరుద్ధరించేందుకు ట్రాక్ మరమ్మతుల పనులు కొనసాగిస్తున్నారు.
నాణ్యత లేని కల్తీ చేసిన ఆహారాన్ని విక్రయించే రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆహార భద్రతా అధికారులతో సమావేశమైన మేయర్ నాణ్యత లేని ఆహారాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుట్పాత్లపై నిర్వహించే స్టాళ్లను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు. ఆహార పదార్థాలు విక్రయించే వారందరికీ ట్రేడ్ లైసెన్సులు ఉండాలని, లేనివారు తీసుకునే విధంగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో కలిసి పలు హోటళ్లలో తనిఖీ చేశారు. లక్డీ కప్పుల్లోని మొఘల్ రెస్టారెంట్లో అపరిశుభ్ర కిచెన్, కులిన మాంసాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నమూనాలు ప్రయోగశాలకు పంపించాలని, తక్షణమే రెస్టారెంట్ను మూసివేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు సమకూర్చడం ద్వారా నేరాలకు సహకరిస్తున్న 48 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 38 మంది తమ మ్యూల్ ఖాతాలను నేరగాళ్లకిస్తుండగా మిగతా 10 మంది ఇలాంటి అకౌంట్లను సమకూర్చుతున్న ఏజెంట్లు ఉన్నారు. కమిషన్లకు ఆశపడి వీరంతా నేరాలకు పాల్పడుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి 53 సెల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, 5 సిపియులు, 2 మానిటర్లు, 18 పాస్బుక్స్, 16 చెక్ బుక్స్, 10 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంచాలకులు శిఖా గోయల్ తెలిపారు. ఖాతాలు సమకూర్చిన వారంతా దేశవ్యాప్తంగా 2194 కేసులు, తెలంగాణలో 508 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. Now in these which we have arrested, 10 of the people are agents which help in opening of mule accounts for the criminals, and the remaining 38 people are mule account holders. They are actively aiding in committing of cyber crimes across the country. They ask people take their Aadhaar and PAN cards. Then they create fictitious documents which are required for opening accounts. Most of these are all current accounts which were opened recently. So they share the net banking details with the next level of agents and criminals sitting in some other parts of the country and some of them even abroad. And then that is how the money transacts or moves in the system once the crime is committed. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున బీజేపీ ఇవ్వజూపిందని ఆరోపించారు. అయితే ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అంగీకరించలేదని, అందుకే బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో పడిందన్నారు. 50 మంది ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున ఇచ్చేంత డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మాజీ సీఎంలు యడియూరప్ప, బసవరాజ బొమ్మాయి, బీజేపీ నేతలు ఆర్ అశోక, బీవై విజేంద్ర ఆ డబ్బును ఇస్తున్నారని సిద్దరామయ్య అడిగారు. బీజేపీ నాయకులంతా కోట్లు సంపాదించారని, ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఎరగా వేస్తున్నారని ఆరోపించారు. కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలు రక్షించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. విద్యా ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటన నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు తాము నటించే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి రానున్నాయి. మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, వివరాలు, ఫోటో, వీడియోలను వారి రాతపూర్వక సమ్మతి లేకుండా ప్రకటనలకు ఉపయోగించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. కోర్సులు పూర్తయ్యేందుకు పట్టే సమయం, ఫ్యాకల్టీ వివరాలు, ఫీజులు వంటి వాటి గురించి అబద్దాలు చెప్పకూడదని తెలిపింది. మంచి ర్యాంకులు, మార్కులు, ఉద్యోగం, వేతన పెంపు వంటి వస్తాయని గ్యారంటీగా చెప్పకూడదని స్పష్టం చేసింది. ఆలస్యమైతే సీట్లు దొరకవని అభద్రతాభావాన్ని సృష్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో పాటు ఆధ్యాత్మిక భావన ఉండాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు. విజయవాడకు ఇటీవల వచ్చిన వరదలను ప్రజలంతా సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని, జాతి, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకటై ప్రకృతి విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల సమయంలో రేయింబవళ్లు పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారంటూ ప్రశంసించారు.
విజయవాడ కృష్ణానది తీరాన బబ్బూరి గార్డెన్స్ మైదానంలో మహాసత్సంగం నిర్వహించారు. విజయవాడ చాలా మంచి ప్రదేశమని, ఈ ప్రాంతానికి చేరువగానే రాష్ట్ర రాజధానిని ప్రకటించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి సీఎం చొరవ చూపుతున్నారని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ధ్యాన సాధన కోసం 9 నుంచి 10 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవనంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ధ్యానం, గానం, జ్ఞానం అవసరమని చెప్పారు. మానవ కులాలు ఒకటి అనే విషయం దానికి మేమందరూ కలిసి పని చేస్తామా లేదా కదా. అండ్ ఆల్సో పర్యావరణం, మన ప్రకృతి సంరక్షణ చేయాలని మనమందరూ చాలా అవసరం. చెట్లు వేయాలి, ప్రాపర్ వాటర్ ఛానల్స్, లేక్స్ అన్ని డ్రై అయిపోతుంది. టు కీప్ అవర్ సిటీ clean and pure is all our responsibility. సేవ చేయాలి అందరూ కలిసి. Anyone who is a good person, వాళ్ళు 2 రోజులు నిద్ర లేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. అవును కదా. వాళ్ళ బిహేవియర్ కోపం వస్తుందా లేదా? ఎంతమంది చెప్తా ఉంటారు, వస్తుంది కదా. అది ఎందుకు అంటే స్ట్రెస్, టెన్షన్ ఎక్కువగా అవుతే వాళ్ళ స్వభావం మారుతుంది. స్ట్రెస్ టెన్షన్ తగ్గితే వాళ్ళు లోపల ఉండే ఆ మానవత్వం అది వెలుగుతుంది. జ్ఞానము, ధ్యానము, గానము, ఇది 3 జీవితంలో పెట్టుకోవాలి.